హాయ్ ఎవ్రీవన్. మీకు ఒక 2-3 డేస్ నుంచి నా పోస్ట్స్ వీడియోలు అన్ని పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఎలా స్కామ్ జరిగింది, నా కాంటాక్ట్స్ అన్ని వాళ్ళు ఎలా వెళ్ళిపోయాయని. నాట్ ఓన్లీ త్రూ మనకి లోన్ యాప్స్, చాలా వాటిల్లో ఇలా ఫ్రాడ్ జరుగుతుంది. మనకి వాట్సాప్కి లింక్ పంపించడము అన్నోన్ నంబర్స్ నుంచి, లేకుంటే వీడియో కాల్స్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో మనకి ఏదో ఒకటి లింక్ పంపించి ఇది ఓపెన్ చేయండి, మీ పాస్వర్డ్ చెప్పండి, ఇలా చాలా వాటిల్లో స్కామ్లు జరుగుతుంది. మన రీసెంట్ కేసు సీనియర్ సిటిజన్స్ కి పాపం వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి పిల్లలు కూడా లేరు. వాళ్ళు డబ్బు మొత్తం ఫ్రాడ్ చేసి తీసేసుకుని వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేక కనీసం ఇంటి బయటకు కూడా రాకుండా లోపలే వాళ్ళు హ్యాంగ్ చేసుకుని చనిపోయారు. ఇంకా మీకు చాలా చాలా న్యూస్లు వస్తూనే ఉన్నాయి కదా. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక అమ్మాయికి కూడా 7 crores డిమాండ్ చేసి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ గానీ వస్తే దాకా వెళ్ళిపోతారు. ప్లీజ్ డోంట్ డూ దట్. నా సిన్సియర్ రిక్వెస్ట్ అది. అస్సలు, ఎందుకంటే మనం కొన్ని పెంచిన అమ్మా నాన్నలు ఏమైపోతారు మనం ఒకవేళ అలా సొసైటీ అటెంప్ట్ చేస్తే. అది మనం కాదని వాళ్ళకు కూడా, మన పేరెంట్సే కాదు అందరికీ అవగాహన ఉంది ఇది ఏం జరుగుతుంది, సొసైటీలో ఏమేమి నడుస్తున్నాయి క్రైమ్స్, స్కామ్స్ అని. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వచ్చినప్పుడు ఇమీడియట్ గా రిపోర్ట్ చేయండి. వెంటనే సైబర్ క్రైమ్ కి ఏదైనా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు ఇన్ఫార్మ్ చేయండి నాకు ఇలా జరుగుతుంది అని. మీ ఫ్యామిలీకి చెప్పండి. ఏమీ కాదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనకు సపోర్ట్ చేయాల్సింది మన ఫోన్ మొత్తం డేటా అంతా డిలీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మన కాంటాక్ట్స్ కానీ ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మన ఫోన్ నుంచి పోకుండా మనం ఫస్ట్ ఆపాలి. తర్వాత సైబర్ క్రైమ్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాలి. అండ్ స్టోరీ పోస్ట్ పెట్టంగానే చాలా మంది నా వెల్ విషెస్ మెసేజ్ చేశారు. పానిక్ అవ్వకండి మేడం, జాగ్రత్త, టేక్ కేర్. అండ్ వాళ్ళు కూడా సజెషన్స్ కూడా నాకు ఇచ్చి నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో మన ఎవరికన్నా మనకి ధైర్యం చెప్తే చాలా చాలా ధైర్యం వస్తుంది. అండ్ మన ఒక సిచ్యువేషన్ లో పోరాడడానికి మనకి ఆ కరేజ్ వస్తుంది. సో ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి హెల్ప్ అవుతుంది, ధైర్యంగా ఉంటారనే హోప్ తో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ డిఫికల్ట్ టైంలో నా తోడుండి నాకు సపోర్ట్ ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాను, నా ఫ్యామిలీ సేఫ్ గానే ఉంది, అందరూ జాగ్రత్తగానే ఉన్నాము. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, అన్ని రిసాల్వ్ అయిపోయాయి. సో మీరు కూడా ఎప్పుడు బాగుండాలని, మీ అందరూ బాగుంటే నేను బాగుంటాను. సీ యూ ఆల్, బాయ్.